వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్ పాన్ కేక్ మిక్స్. చూసారా, పిల్స్బరీ వాళ్ళది చాలా టేస్ట్ బాగుంది అనిపించిందండి నాకైతే. పిల్లలు మాత్రం చాలా టేస్టీగా ఇష్టంగా లైక్ చేస్తారనిపిస్తుంది. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి, మీ పిల్లలకి రకరకాల స్నాక్స్, అమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేసావు అని అందరూ గోల్ చేస్తూ ఉంటారు కదా. ఇలాగ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ స్నాక్ మీరు పిల్లలకి చేసి పెట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, స్కూల్ నుంచి ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. అస్సలు వద్దు అని అనకుండా చక్కగా తిని పెడతారనమాట. ఈ మిక్స్ వచ్చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్లో ఓన్లీ మిల్క్‌తోనే మనం మిక్స్ చేసుకోవాలి. దానికి చూసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా దోస పిండి ప్యాటర్న్ లాగా వచ్చేలాగా చూసి మిక్స్ చేసుకోవాలండి. ఒక చిన్న గరిటెతోటి వేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే వేగించుకోవాలండి. ఓన్లీ మిల్క్‌తోనే కలుపుకోవాలి, ఇంకేం అవసరం లేదు. నాకు నాన్ స్టిక్ ప్యాన్ లేదండి, హెల్త్‌కి మంచిది కాదు అని చెప్పి నేను యూజ్ చేయను. సో నార్మల్ ప్యాన్ పైన వస్తాయో లేవో అన్న ఉద్దేశంతో కొంచెం నెయ్యి అప్లై చేసి ఒకే ఒక గరిట ఇలా చిన్న సర్కిల్లాగా, అసలు దాన్ని ఏమీ చేయొద్దు, జస్ట్ అలా పోసేసి వదిలేసేయండి. దానిపైన చిన్న చిన్న బుడగలు వస్తాయి, గాలి బుడగలు. ఆ బబుల్స్ బ్లాస్ట్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్, ఎక్కువసేపు అయితే అవసరమే లేదండి, వెంటనే అయిపోతాయి. ఈ స్నాక్ ఇంత ఈజీయా అని అనుకుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ పాన్ కేక్ మిక్స్ 100 గ్రామ్స్‌కి 5 పీసెస్ వచ్చాయండి. నాకు చాలా తొందరగా ఈజీగా అయ్యే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ పాన్ కేక్ మిక్సే అనిపించింది. మీ పిల్లలు గనక నాకేమన్నా డిఫరెంట్‌గా స్నాక్స్ పెట్టమ్మా అని అడిగితే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చనే చెప్తాను. కాకపోతే దీనికోసం ఒక హనీ కానీ, చాక్లెట్ సిరప్ కానీ ఉంటే బావుంటుంది దీనికి కాంబినేషన్‌గా. హనీ అందరింట్లో ఉంటుంది. చాక్లెట్ సిరప్ అలవాటు ఉంటే ఓకే, లేదంటే ఒక చిన్న పీసు తీసుకొచ్చుకోండి. టేస్ట్ గనక నచ్చితే పిల్లలకి ప్రతిసారి ఇలా స్నాక్ మీద వేసి చేయటానికి ఈజీగా ఉంటుంది. చాక్లెట్ సిరప్ కూడా దొరుకుతుంది బయట బజార్‌లో, తెచ్చుకొని ఉంచుకోండి. పాన్ కేక్ అంటే నాన్ స్టిక్ పైనే వేశారండి. నేనైతే ఫస్ట్ టైం వేశానేమో అనుకుంటున్నాను. నార్మల్ పెనం పైన ఎవరు పాన్ కేక్ వేయలేదు, నేనే వేసుంటానేమో మేబీ ఫస్ట్ టైము. చాలా సాఫ్ట్‌గా భలే నీట్‌గా వచ్చాయండి ఈ పాన్ కేక్స్. 1 బై 1 ఒక 5 మినిట్స్‌లోనే అయిపోయాయి. అసలు ఎంతసేపో పట్టిద్దేమో అనుకున్నా. నాకైతే అసలు మొత్తం కలిసి ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, అయ్యో ఏం స్నాక్ చేయాలా అని ఆలోచించుకునే మదర్స్ మీరందరూ కూడా ఈ స్నాక్‌ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే 5 ప్రిపేర్ చేశాను కదండీ, అందులో వచ్చేసి 3 పీసెస్‌కి మాత్రం ఇలా చాక్లెట్ సిరప్‌తో డెకరేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్‌గా తినేవాళ్ళు ఎక్కువ చాక్లెట్ సిరప్ కూడా యూజ్ చేసుకోండి. ఇంకొక 2 పీసెస్ పైన మధ్యలో శాండ్విచ్ లాగా ఈ చాక్లెట్ సిరప్‌ని ఎక్కువగా యాడ్ చేసేసి అందులో ఒకదానిపైన ఒకటి అటాచ్ చేశానండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇదండి మా పాన్ కేక్ రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వచ్చు కదా.